రైట్. నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. కొన్ని ఉద్యమాలు ప్రత్యక్షంగా జరుగుతాయి. మరికొన్ని ఉద్యమాలు పరోక్షంగా కొనసాగుతాయి. అందులోకి వస్తుంది దండయాత్ర ఉద్యమం. ఆన్‌లైన్‌లో మరి వారికి కావాల్సిన డిమాండ్‌ల మీద చేస్తున్న ఉద్యమంగా చెప్పుకోవచ్చు. సో, దండయాత్ర ఉద్యమం. అదేవిధంగా 10,00,00,000 మందితోటి సంతకాల సేకరణ చేస్తుంది ఈ యొక్క ఉద్యమం. అందులో భాగంగా అన్ని రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ, పార్లమెంట్ అదేవిధంగా స్థానిక సంస్థల్లో కూడా ఓబీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కావాలి అన్న ప్రధాన డిమాండ్ మీద వెళ్ళడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి, ఈ ఉద్యమానికి మరి ప్రధాన సూత్రకర్త అదేవిధంగా వ్యవస్థాపకులుగా ఉన్న వడ్డేపల్లి రామకృష్ణ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. వెల్కమ్ టు ద షో అండి. రైట్ అండి. Thank you. ఎలా ఉన్నారండి? ఎలా ఉంది ఉద్యమం? I'm good. I'm good. ఓకే. And my movement also going very fine and smoothly. ఓకే. 10,00,00,000 సంతకాలు ఎలా హౌ ఇట్ విల్ బి పాసిబుల్ అంటారు? ఏది ఇంపాసిబుల్ కాదండి. హ్మ్. లక్ష్యము ప్లస్ మన యొక్క ఇది ఆత్మ నిర్భరత. ఓకే. ఈ రెండు ఉన్నప్పుడు దాంట్లో సెకండ్ థాట్ లేనప్పుడు హ్మ్. ఏది అసాధ్యం కాదు. లైక్ వెనకడుగు వేసుకోవడం లాంటివి అవి ఉండవు. ఉండవండి. హ్మ్. ఎంటైర్ ఇది మొత్తము భారతదేశం మొత్తం కూడా హ్మ్. ప్రధానంగా ఇప్పుడు నడుస్తున్నది ఏంటి అని అంటే ఓబీసీలకి. హ్మ్. ఓబీసీలు అని అంటే బీసీలు అంటే అందరూ వస్తారు యాక్చువల్గా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, హ్మ్. ఇందులో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా వస్తారు ఓకే. బీసీలో. హ్మ్. ఇప్పుడు మేము తీసుకున్నటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే హ్మ్. భారతదేశం మొత్తంలో కూడా హ్మ్. ఇప్పుడు ప్రధానమైనటువంటి బర్నింగ్ హ్మ్. టాపిక్ ఓబీసీల యొక్క రిజర్వేషన్స్ కావాలనే డిమాండ్. ఓకే. కొంతమంది తమిళనాడులో సాధించుకోగలిగారు హ్మ్. వాళ్ళు. అదే రకంగా 9th షెడ్యూల్లో కావాలనే ఒక వాదన. సుప్రీంకోర్టులో క్యాప్ అనేది ఒకటి. ఓకే. ఒక 3 జడ్జిమెంట్లను చెప్తారు సుప్రీంకోర్టు. హ్మ్. కానీ దుర్గా గారు ఒక విషయం చెప్తున్నాను నేను. హ్మ్. ప్రజా ఉద్యమం ముందు ఏది కూడా ఆగదు. హ్మ్. చట్టసభల్లో ప్రజల యొక్క మనోభావాల్ని దెబ్బతీసేవాడు పరిపాలకుడుగా ఉండడు. ఓకే. చట్ట ఇది ప్రజా అభిప్రాయానికి హ్మ్. అనుకూలంగా ఉన్నవాడు మాత్రమే హ్మ్. అక్కడ నిలబడగలుగుతాడు. రైట్. రామకృష్ణ గారు ఇప్పుడు మరి ఎన్ని దశాబ్దాలుగా రిజర్వేషన్ గురించి రిజర్వేషన్ డిమాండ్ తోటి మరి బీసీలో ఒక ముందుకు పోతుందంటారు? ఈ ఉద్యమం ఎలా ఉందంటారు? ప్రస్తుత సినారియో మన తెలంగాణలో కానీ హ్మ్. ఆంధ్రాలో కానీ లేదా భారతదేశంలో నార్త్ ఇండియా స్టేట్స్లో కానీ సౌత్ ఇండియా స్టేట్స్లో కానీ హ్మ్. ఇది ప్రజల యొక్క కోరిక. ఓకే. ఈ ప్రజల యొక్క కోరికని ఒక ఉద్యమ రూపంలో మలుపుకోవాలి అంటే 70% 60% పైగా ఉన్న బీసీల వాళ్ళ యొక్క మనోభావాల్ని కేంద్ర ప్రభుత్వాలు హ్మ్. మన్నిస్తాయని అనుకుంటున్నాను నేను. హ్మ్. ఇంకొకటి ఎస్సీలకి రిజర్వేషన్స్ ఉన్నాయి. హ్మ్. ఓసీలకు కూడా ఈ మధ్య 10% ఇవ్వటం జరిగింది. హ్మ్. కానీ 70% ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి రిజర్వేషన్స్ లేవు. ఇది చాలా శోచనీయం. హ్మ్. ఎందుకంటే భారతదేశం చరిత్ర, పూర్వ భారతదేశం బిఫోర్ ఇండిపెండెన్స్ చూసుకుంటే బ్రిటిష్ వాడు మన దేశానికి వచ్చాడు. హ్మ్. మన దేశానికి వచ్చి వాడి యొక్క ఉత్పత్తుల్ని, వాడి యొక్క ఇండస్ట్రీస్ని మన వైపు బలవంతంగా రుద్దాడు. మన ఓకే. యొక్క గో సంపదని కానీ, మన యొక్క ప్రతి కులానికి ఒక చేతి వృత్తులు ఉన్నాయి. హ్మ్. ఆ చేతి వృత్తుల వ్యవస్థని ధ్వంసం చేశాడు. ఓకే. హ్మ్. ఈ ధ్వంసం చేసినటువంటి ఈ వ్యవహారంలో చేస్తున్న పని మంట కలిసిపోయినప్పుడు హ్మ్. అతనికి జీవనోపాధి పోయినట్లే కదా. అవునండి. జీవనోపాధి ఎప్పుడైతే పోయిందో అతని ఆర్థిక పరిస్థితి హ్మ్. అడుగంటుతుంది, హ్మ్. మానసిక పరిస్థితి అడుగంటుతుంది. హ్మ్. అదే రకంగా విద్యా వైద్యానికి కూడా అతను ఖర్చు పెట్టుకోలేడు. ఓకే. ఇట్లాంటి మధ్యస్థంగా ఇటు అగ్రకులాలకి హ్మ్. ఇటు ఎస్సీ ఎస్టీస్కి మధ్యలో వీళ్ళు నలుగుతున్నారు ఓబీసీస్. హ్మ్. సో నేను దీన్ని సంపూర్ణంగా రీసెర్చ్ చేసి, నేషన్ వైడ్గా రీసెర్చ్ చేసి, దీనికి ఒకే ఒకటి కావాల్సింది ఈ వర్గాలకి చట్టబద్ధమైనటువంటి రిజర్వేషన్స్ ఓకే. ప్లస్ అసెంబ్లీ, పార్లమెంట్, అదే రకంగా స్థానిక సంస్థల్లో కూడా రిజర్వేషన్స్ ఉన్నట్లయితే ఈ వర్గాలు చట్టసభల్లో వచ్చి హ్మ్. ఆ చట్టసభల్లో వీళ్ళ యొక్క ప్రాతినిధ్యం ఉండటం వల్ల హ్మ్. వీళ్ళ యొక్క జీవితాలు బాగుపడతాయని సంపూర్ణంగా నమ్మిన వాడిని.
రైట్ అండి. ఇప్పుడు అదేవిధంగా మరి www.riseobc అంటూ .in అంటూ ఒకటి పెట్టారు కదా! దాని గురించి ఏమంటారు మీరు? ఇది ఆన్‌లైన్ సైన్ అప్ జేసుకోవచ్చు. హ్మ్. కొద్దిగా పరిజ్ఞానం ఉన్నవాళ్ళు సెల్ ఫోన్ నుంచి కూడా సైన్ ఓకే. చేయొచ్చు. హ్మ్. అయితే మేము రైజ్ అంటే లే, హ్మ్. కదులు, హ్మ్. సాధించు అనేది మా నినాదం. హ్మ్. అంటే కదలిరా, ఓబీసీ లే, కదలిరా అనే నినాదంతో ముందుకు సాగుతున్నాం. హ్మ్. ఆన్లైన్లో రైజ్ ఓబీసీ అనేది రైజ్ అనే దానికి అర్థం ఓబీసీ లే, ఓకే. కదలిరా అనేది. హ్మ్. హ్మ్. ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ .in. హ్మ్. పూర్తిగా www.riseobc.in ద్వారా మీరు ఆన్లైన్ సైన్ అప్ కూడా చేయొచ్చు. 10 కోట్ల అనేది మాది ఒక పెద్ద లక్ష్యాన్ని ఎన్నుకున్నప్పటికీ అది అసాధ్యమేమి కాదు మాకు. అంటే ఇప్పుడు దాదాపుగా మరి ఎన్ని కోట్ల సంతకాలు సేకరణ జరిగిందంటారు? మరెన్ని కోట్ల సంతకాల సేకరణ బాకీ ఉందంటారు? అంటే ఇది మేము ఫస్ట్ డిసెంబరు స్టార్ట్ చేసాము మేము. హ్మ్. అంటే ఒక 5 రోజులు, ఓకే. 5 to 6 డేస్ అవుతుంది. హ్మ్. ఇప్పటికే మేము ఒక 24,000 అప్లికేషన్స్ని హ్మ్. హార్డ్ కాపీస్ని సేకరించాం. హ్మ్. యూనివర్సిటీస్కి, కాలేజెస్కి, ప్రతి ఒక్క నాయకుడు ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా ప్రతి ఒక్క నాయకుడి దగ్గరికి కూడా వెళ్ళి మా యొక్క సంస్థకి సపోర్ట్ ఇవ్వని, అదే రకంగా ఆన్లైన్లో కూడా సైన్ అప్ చేయమని కోరుతున్నాం. ఇది కేవలం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాదు, ఎంటైర్ ఇండియాలో ఇది దండాయాత్ర అనేది ఉద్యమం. రైజ్ దండాయాత్ర. ఈ దండాయాత్ర నేపథ్యం కూడా ఒకటి సాంస్కృతిక నేపథ్యం ఉన్నది దీనికి. హ్మ్. అదే అది పేరు గూడా మనకి గతంలో మన చరిత్రలో చూసినట్టయితే దండి యాత్ర మనం చూసాము. ఇప్పుడు ఈ దండయాత్రని మరోసారి చూడటం జరుగుతోంది. ఉప్పు సత్యాగ్రహం అప్పుడు మహాత్మా గాంధీ గారు దండియాత్ర చేశారు. ఓకే. దండాయాత్ర అనేది హ్మ్. చాలా పురాతనమైనటువంటి యాత్ర ఇది. ఓకే. ఓకే. హ్మ్. ఇది ఎలాంటి యాత్ర అంటే ఒరిస్సా రాష్ట్రంలో హ్మ్. ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా హ్మ్. ఒక ఒక ఆస్పీషియస్ డేగా వాడతారనమాట దీన్ని. హ్మ్. వాళ్ళు ఇది పరమేశ్వరుణ్ణి, శక్తిదేవిని ఆరాధిస్తూ హ్మ్. వివిధ రూపాలైనటువంటి ఏది మన ఇది మృదంగాలు, హ్మ్. తర్వాత ఈ బూరలు, ఐ ఓకే. మీన్ కొమ్ములు, హ్మ్. అట్లా అందరూ కూడా జాతరగా వెళ్తుంటారు. హ్మ్. దేని కొరకు? హ్మ్. వారి యొక్క లక్ష్య సిద్ధి కోసం వెళ్తుంటారు. హ్మ్. అందులో యాత్ర అనేది దండాయాత్ర. హ్మ్. దాంట్లో లక్ష్య సిద్ధి ఏంటి? అందులో యోగులు రైట్. అండ్ మిగతా యోగులే కాదండి, వాళ్ళు హ్మ్. సన్యాసులు, హ్మ్. సాధు సంతులు కూడా దీంట్లో వెళ్తుంటారు. దాన్ని మేము దండాయాత్రగా తీసుకున్నాం ఇక్కడ. హ్మ్. రైట్. మరి రానున్న కాలంలో మీ దండయాత్ర ఉద్యమం ఏ విధంగా ఉధృతం కానుంది? మరి ఇప్పటికే రిజల్ట్స్‌తో ఎలా ఉన్నాయంటారు? దండాయాత్ర అనేది కేవలం సైన్ అప్ తోటే సరిపోదు. హ్మ్. ఇప్పటి వరకు బీసీలు ఎవరైతే ఉన్నారో, ఓబీసీలు, హ్మ్. వాళ్ళ యొక్క కుల వృత్తుల యొక్క ప్రతి వాహనం వెళ్తది. ఓకే. ఈ వృత్తుల యొక్క వాహనము భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి స్టేట్‌ని టచ్ చేసుకుంటూ హ్మ్. ఢిల్లీ దాకా హ్మ్. పోయి రావాలే హస్తినకు మా యొక్క హ్మ్. ఏది మన యొక్క ఓబీసీల యొక్క రిజర్వేషన్స్ కోసం. హ్మ్. అన్ని రాష్ట్ర అసెంబ్లీలు, పార్లమెంటు మరియు స్థానిక సంస్థల్లో ఓబీసీ రాజకీయ రిజర్వేషన్స్ కోసం 10 కోట్ల సంతకాల్ని సేకరిస్తున్నాం. భారతదేశం అంతటా ఓబీసీ సమాజానికి న్యాయం మరియు గౌరవం దక్కాలనేది ప్రధాన లక్ష్యం. హ్మ్. ఇదొక్కటే కాదండి, అగ్రకుల పేదలకు కూడా, అంటే ఒక రెడ్డి బాగా డబ్బున్న వ్యక్తి ఇంకొక రెడ్డికి సహాయం చేయడు. అదే రకంగా చౌదరి బాగా ఈ పేదరికంలో ఉన్న ఇంకొక కమ్మ అతనికి సహాయం చేయడు. అగ్రకులాలు బ్రాహ్మణైనా అంతే, వెలమాయన అంతే. అయితే మేము ఇందులో ఇంకొకటి ప్రత్యేకంగా పెట్టింది ఏంటంటే అగ్రకుల పేదలకు కూడా కొన్ని రాజ్యాంగపరమైనటువంటి హక్కులు కల్పించాలని స్పష్టంగా మేము కోరుతున్నాం. ఇది ఓబీసీ సమాజానికి రాజ్యాంగపరమైనటువంటి రిజర్వేషన్ కోసం ఒక దండయాత్ర లాగా సాగి, దండయాత్ర నాట్ దండయాత్ర, చాలా అహింసాయుతంగా మరియు సామరస్య ధోరణితోటి అన్ని వర్గాల్ని కలుపుకుంటూ ఒక జాతరగా వాళ్ళ యొక్క కళారూపాలన్నింటినీ కూడా తీసుకొని పోతూ చేసేటటువంటిదే రైజ్ దండ యాత్ర.
అంటే ఇప్పుడు మరి పేరు చూస్తే మరి దండయాత్ర అని ఉంది. మరి దీని ఉధృతి చూస్తే కూడా అహింసాయుతంగా ఉంది. మరి ఉద్యమాలలో పోరాటాలు, పోరాట ఉద్యమాలు, మిలిటెంట్ ఉద్యమాలు, గెరిల్లా లాంటి పోరాటాలు చేసిన ఉద్యమాల్లో కూడా చుట్టం జరిగింది. ఈ లక్షణాలు ఏమన్నా మీ దండయాత్ర ఉద్యమంలో ఉన్నాయంటారా? లేవు. తుపాకీ రాజ్యం చేస్తామన్న వాళ్ళందరూ కూడా దాన్ని వెనక్కి తీసుకునే సందర్భం ఇప్పుడు. హ్మ్. మొన్న ఈ మధ్య కూడా చూస్తున్నాం యెస్. మనం. యెస్. 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 వేల హ్మ్. కొద్దీ సరెండర్ కావడం. అవునండి. హ్మ్. దానివల్ల ఒరిగింది ఏం లేదు. హ్మ్. అంటే భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఈ యొక్క తుపాకీ పట్టిన అని చెప్పుకునేటటువంటి హ్మ్. వ్యక్తులు అదే జల్, జమీన్, జంగిల్. ఆ! హ్మ్. జల్ జమీన్ అండ్ జంగిల్ అని ఎన్ని హ్మ్. కోట్ల భూములు యెస్. పంచారండి. ఓకే. అంటే ఆ హ్మ్. యొక్క తత్వం ఎలా ఉండాలి అనంటే, ఆ తత్వము అనేది ఒక అందుకనే హెల్పింగ్ అదర్స్ ఈజ్ మెరిటోరియస్. ఓకే. అంటే అదర్స్‌కి మనము సహాయం చేస్తే అది హ్మ్. పుణ్యమని, హ్మ్. అదే రకంగా అండ్ హార్మింగ్ అదర్స్ ఈజ్ ఏ సిన్ అనేది ఒకటి పాపమని. హ్మ్. అంటే మేము దీన్ని లక్ష్యంగా టైటిల్‌గా తీసుకున్నాం. హ్మ్. వ్యాస భగవానుడు చెప్పిన సత్యం కూడా ఇదే. ప్రపంచంలో ఉన్నటువంటి బ్రహ్మసూత్రాల దగ్గర నుంచి, వేదాల దగ్గర నుంచి అన్నిటి యొక్క సారం ఏంటి అనంటే ఇదేనండి. హ్మ్. సహాయం చేయటము అంటే హెల్పింగ్ అదర్స్‌కి, ఇతరులకి సహాయం చేయటము అండ్ హార్మ్ చేయకపోతే నష్టం చేయకుండా ఉండటమే పుణ్యము. సహాయం చేయటమే పుణ్యము అని చెప్పడం జరిగింది. ప్రెసిడెంట్‌గా చివరిగా మరి 10,00,00,000 సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా, ఉద్యమంలో భాగంగా మరి మీరిచ్చే పిలుపేంటంటారు? మరి ఎలాంటి వారు సంతకాలు మీరు ఆహ్వానిస్తున్నారు? అందరి సంతకాలు. ఒక హ్మ్. కుటుంబంలో ఉన్న సభ్యులందరి యొక్క హ్మ్. హక్కు ఇది. ఓకే. మాకు రిజర్వేషన్ కావాలి అనే కాంక్ష ఇది. హ్మ్. బలంగా నాటుకొని ఉన్నటువంటి కానీ సరైనటువంటి మార్గము ఇప్పటి వరకు కూడా లేదు. ఓకే. భారతదేశం అంతటా కూడా సరైనటువంటి మార్గం లేదు. హ్మ్. అంటే మార్గం లేదు అని ఎందుకంటున్నానంటే హ్మ్. ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి ఉద్యమాలు హ్మ్. ఏదో ఒక పార్టీకి అనుసంధానంగా ఉండి ఆ పార్టీ రాజకీయ లబ్ధి కొరకు నడిపించేటటువంటి ఒక టూల్స్‌గా మాత్రమే ఉన్నాయి. రైట్. కానీ ఇది అట్లా కాదండి. హ్మ్. ఈ దండా యాత్ర, దండా ఉద్యమం భారతదేశం అంతటగా ఒకే విధానంలో సాగుతది. నిష్ణాతులైన వాలంటీర్స్‌నే మేము తీసుకుంటాం. రైట్. స్టూడెంట్సు, వ్యాపారవేత్తలు, ఆర్టిజాన్స్ ప్రతి ఒక్కళ్ళని కూడా మేము దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క నాయకుడు హ్మ్. ఒక పార్టీ అనేది లేదు. ప్రతి పార్టీ నుంచి కూడా మేము ఆ యొక్క ప్రతినిధుల్ని కలుస్తాం. హ్మ్. అన్ని పార్టీలని కలుస్తాము. దీనికి సంపూర్ణమైన మద్దతు ఉంటుందని ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా ఉంటాయని నేను బలంగా నమ్ముతున్నాను. ఇది కూడా మీరందరూ కూడా ఈ యొక్క దండాయాత్రని సక్సెస్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే రామకృష్ణ గారు చివరిగా మరొక ప్రశ్న. ఇప్పుడేంటంటే ఈ 10,00,00,000 సంతకాల సేకరణ తర్వాత ఈ ఉద్యమం ఆగిపోతుందా? తర్వాత ఏం జరగబోతుంది అన్నది మరొక అడుగుతున్న ప్రశ్న. ప్రజాయాత్రలో ప్రజా పోరాటాలు ఎప్పుడూ నిర్వీర్యం కావండి. హ్మ్. నేను ఒక దివిటీ వెలిగిస్తే దాన్ని లక్షల దివిటీలుగా వెలిగించే వాళ్ళు ఉంటారు. ఓకే. ఒక దివిటీ పోయినందువల్ల 99,999 దివిటీలు లేవని కాదు. హ్మ్. కానీ ప్రారంభం ఒక దివిటీ తోటి మొదలవుతుంది. సరే. ఒక్కటే జ్వాలతోటి మొదలవుతుంది. అది అంచెలంచెలుగా మనం 140 కోట్లున్నాం. ప్రతి ఒక్కళ్ళ యొక్క అంతర్గతంగా ఉన్నటువంటి మాకు రిజర్వేషన్ లేవు, ఓబీసీలకి రిజర్వేషన్స్ కావాలి అనే కాంక్షని రగిలించటం, తర్వాత సాధించటం. సాధించకుండా ఇంత ఇంత ఉద్యమాన్ని రగిలించిన తర్వాత హ్మ్. దాన్ని సాధించకుండా ఎందుకు రైట్. ఊరుకుంటాం? రైట్ అండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఉద్యమం సార్. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ థ్యాంక్ యూ విత్ మీ. సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అన్ని రాష్ట్రాలలో ఉన్న అసెంబ్లీలు, అదేవిధంగా మరి పార్లమెంట్, వాటితో పాటుగా స్థానిక సంస్థలలో కూడా ఓబీసీలకు రాజకీయ రిజర్వేషన్లు ఏర్పాటు చేయండి అన్న ప్రధాన డిమాండ్ తోటి మరి 10,00,00,000 సంతకాల సేకరణ ఉద్యమం ఆన్‌లైన్. ప్రారంభించినట్లుగా మరి వ్యవస్థాపకులు, అదేవిధంగా దాన్ని ప్రారంభించిన నేత వడ్డేపల్లి రామకృష్ణ గారు తమ యొక్క సందేశాన్ని ఇవ్వడం జరిగింది. సో, దండయాత్ర ఉద్యమం పేరిట మరి 10,00,00,000 సంతకాల్లో మీ సంతకాలు కూడా మాకు ఇవ్వండి. మా ఉద్యమానికి ఊపిరిపోయండి. సో, నేను దాన్ని రన్ చేస్తాను ఉద్యమాన్ని అంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.